అష్టోత్తర శతకుండయుత శాంతి పౌష్టిక యజ్ఞము. కార్యక్రమం జరుగు తేదీ 11/6/2026 అధిక జ్యేష్ఠ బహుళ ఏకాదశి గురువారం అశ్విని నక్షత్రమున. తేదీ 11/6/2026న 27 మంది వేద పండితులతో బ్రహ్మశ్రీ గట్టుపల్లి మణిశర్మ గారి ఆధ్వర్యంలో 108 యజ్ఞ కుండములతో ఈ యాగము నిర్వహించబడును. వేదిక శ్రీ 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 పంచ ఋషీశ్వర ఆశ్రమమునందు, రామాయపట్నం గ్రామం, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా. యజ్ఞమునందు నిర్వహించబడు పూజలు ఉదయం 7:30 గోపూజ, 8:15 శ్రీ మహాగణపతి సహిత విశ్వక్సేనార్చన, పుణ్యాహవచనము, మంటపారాధన, శ్రీ లలితా సహస్రనామ పారాయణము, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, శ్రీ పంచాయతన దేవతార్చన, నక్షత్ర సహిత శ్రీ ఆదిత్యాది నవగ్రహ జపములు, శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువుల విశేష అర్చన మరియు మహాస్నపనాభిషేకము. ఉదయం 11 గంటలకు నక్షత్ర పూర్వక శ్రీ మహాగణపతి, ఆదిత్యాది నవగ్రహ, శ్రీ రుద్ర, శ్రీ సుదర్శన, శ్రీ నారసింహ, అపమృత్యు, త్రయంబక, శ్రీ సూక్త, శ్రీ సరస్వతీ సూక్త, పురుష సూక్త, మన్యు సూక్త, నారాయణ సూక్త, వాస్తు సహిత నరఘోష నివారక శాంతి పౌష్టిక యజ్ఞము చేయబడును. యజ్ఞమునందు పాల్గొను దంపతుల మరియు వారి కుటుంబ సభ్యుల గోత్ర నామాలతో ఆశ్రమమునందు గల నక్షత్రవనమునందు విశేష అర్చన జరుగును. యజ్ఞానంతరము కలశోదకములచే అవభృత స్నానమార్జనము, తీర్థప్రసాద వినియోగము మరియు అన్నప్రసాద వితరణ జరుగును. ముఖ్య గమనిక: నెల రోజుల ముందు నుండి 9 లేదా 11 మంది ముత్తైదువులతో ప్రతి శుక్రవారం ఉలవపాడు గ్రామస్తులకు శ్రీమతి సుబ్బరత్నమ్మ మరియు శ్రీమతి శిరీష గార్ల బృందముచే శ్రీ లలితా సహస్రనామ పారాయణము, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము శ్రీ పంచ ఋషీశ్వర ఆశ్రమమునందు జరుగును. శాంతి పౌష్టిక యజ్ఞ ఫలితములు సమస్త దోష నివారణ చేసి సర్వకామ్యములు నెరవేర్చి వ్యక్తిగత జీవితాల సమస్యల నివారణకే కాక లోక కళ్యాణార్థం చేసడి ఈ యాగము సర్వశ్రేయోదాయకము మరియు ఎటువంటి సమస్యలనైనా అధిగమించుటకు కావలసిన దైవ బలమును ఇచ్చుటలో అసమానమైనది అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. యజ్ఞమునందు పాల్గొను దంపతులు 10,116 చెల్లించి తగు రసీదు పొందగలరు. 2,000 మందికి పైగా పాల్గొను ఈ మహాయజ్ఞము విశేష ఖర్చుతో కూడుకొనినది కావున దాతలగు వారు యథాశక్తి విరాళములు ఇచ్చి యాగమును ఫలప్రదము చేయగోరుచున్నాము. వారికి వారి కుటుంబ సభ్యులకెల్లరకును దేవతానుగ్రహముచే సర్వ శుభములను పొందెదరుగాక. లోకా సమస్త సుఖినో భవంతు.